సో ఓకే, హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రై స్కూల్ తెలుగు. ఈ వీడియోలో మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ చూడండి, ఒక్కొక్క పాయింట్ నేను చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ, మనం అంత బ్రీఫ్ గా వెళ్ళకపోయినా జస్ట్ అవుట్లుక్ గా చూద్దాం. ఓకే, జస్ట్ అవుట్లుక్ గా మనకి చాలా టైప్ ఆఫ్ సబ్పార్ట్స్ ఇచ్చాడు. దీనికైతే అవుట్లుక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ పాయింట్ చూడండి, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఈస్ అనదర్ వే టు రీడ్ ద యూజర్ ప్రొవైడెడ్ ఇన్పుట్. అంటే ఇప్పటి వరకు యూజర్ ఇన్పుట్ మనకి ఎట్లా ఇస్తాడంటే ఇన్పుట్ అనేటువంటి మెథడ్ ద్వారానే ఇస్తాడు. అక్కడ నుంచి మనం టైప్ క్యాష్ చేసుకోవాలి, అదంతా వేరే విషయం. ఓకే, సో దానికి కాకుండా ఇంకొకటి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా, అనదర్ వే ఏమన్నా ఉందా అంటే అది ఇది. ఏంటిది? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ద ఆర్గ్యుమెంట్స్ విచ్ ఆర్ పాసింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆర్ కాల్డ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. మనం ఇప్పుడు ఐడియల్లీ షెల్ యూజ్ చేసి పైథాన్ రన్ చేస్తున్నాం. సో అట్లా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే we can use command prompt to run the python. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసి కూడా మనం పైథాన్ ని రన్ చేసుకోవచ్చు. అలాంటి కేసెస్ లో అక్కడ మనం రన్ చేసేటప్పుడే, ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడే చూడండి, ఇట్లా మనం ప్రోగ్రామ్ రన్ చేస్తాం. ఇట్లా మనం అక్కడ తీసుకొని ఆ, ఇట్లా ఇట్లా పాత్ లోకి వెళ్ళిపోయి ఆ ఫైల్ నేమ్ ఇస్తాం. పై అని ఫైల్ నేమ్ ఇస్తాము. ఆ ఫైల్ ఆటోమేటిక్ గా రన్ అయిపోద్ది పైథాన్ కోడ్ అని. సో ఫైల్ నేమ్ తర్వాత ఇలా మనం కొన్ని నంబర్స్ ఇస్తాం. వీటిని మనం ఏమంటామంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకేనా? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. చూడండి, within the Python program, this command line arguments are available in ARGV. ఓకే, ARGV అనేటువంటి దాంట్లో ఉంటది. ఇది ఒక సిస్టమ్ మాడ్యూల్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ కొన్ని నోట్ పాయింట్స్ ఇచ్చాను నేను ఇక్కడ చూడండి. ARGV0 represents the name of the program but not the first command line argument. సో ARGV అనేది ఒక అరే అన్నమాట. ఓకే, ఇట్స్ అన్ అరే, ఇట్స్ నాట్ ఎ లిస్ట్. గుర్తుపెట్టుకోండి, ARGV అనేటువంటిది ఒక అరే, ఒక లిస్ట్ కాదు. దాంట్లో ఆ ఎరేలో ఫస్ట్ పొజిషన్ లో అంటే 0th ఇండెక్స్ ఉంటున్న పొజిషన్ లో ఏముంటుంది, అక్కడ నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అయితే ఉంటారు. G1 లో మనకి ఫస్ట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అని చెప్పి ఉంటుంది అనమాట. చూడండి, ఓకే, రిప్రజెంట్స్ ద ఫస్ట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్. ఓకే, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఎట్లా చూస్తాం మనం అనేది అని చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ARGC అనేటువంటి మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఫ్రమ్ సిస్టమ్ ఇంపోర్ట్ ARGV అన్నాము, ఇంపోర్ట్ అయిపోతుంది మన ప్రోగ్రామ్ లోకి. సో ప్రింట్ టైప్ ఆఫ్ ARGV ఏమొచ్చింది? లిస్ట్ వచ్చింది. చూడండి, ఇక్కడ మనం చూస్తే ARGC ఈజ్ నాట్ అన్ ఎరే, ఇట్ ఈస్ అ లిస్ట్. అంటే అది ఒక ఎరే కాదు, ఇట్స్ అ లిస్ట్ అన్నమాట. ఎందుకు మనము ఇట్లా ఒక స్క్వేర్ బ్రాకెట్ చూసి మనం ఏమనుకున్నాం, అది ఒక ఎరే అనుకున్నాం కదా. ఓకే, ఇది ఒక ఎరే లాగా ఉంది అని చెప్పి నేను మిమ్మల్ని మిస్లీడ్ చేశాను, కావాలని చేశాను. ఓకే, సో కానీ అదొక అరే కాదు, బికాస్ దాట్స్ అ లిస్ట్ అన్నమాట. సో ఒక ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఎండ్ చేస్తాను సెషన్ ని. చూడండి, ప్రింట్. సో ప్రింట్ ద నెంబర్ ఆఫ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ లెన్ ARGV అన్నాము. మనం రన్ చేసేటప్పుడు ఇట్లా 3 నంబర్స్ ఇస్తాం అనమాట. 3 లైన్స్ విల్ గివ్, 3 లైన్స్ ఇస్తాం. ఓకే, దానికోసం మనం LN ఆఫ్ ARGV ఏంటో ఒక లిస్ట్ కదా. సో దాని లిస్ట్ మెథడ్ ఉంటుంది కదా, లెన్ అని చెప్పేసి, దాన్ని యూజ్ చేసి లెన్స్ ఫైండ్ చేస్తాం మనం. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, ARGV అంటున్నాం. ARGV అంటే లిస్ట్ ఆఫ్ ARGV అని మనం ప్రింట్ చేసినప్పుడు వెంటనే ఏమొస్తుంది, ఇట్లా వస్తుంది అనమాట. ఫస్ట్ పొజిషన్ ఏముంటది, ప్రోగ్రామ్ నేమ్ ఉంటుంది. చూడండి, ప్రోగ్రామ్ నేమ్ మనం అక్కడ ఏమి ఇచ్చాము, వీ హ్యావ్ గివెన్ ద ప్రోగ్రామ్ నేమ్ యాజ్ test.py. అదే వచ్చింది కదా ఫస్ట్ పొజిషన్ లో. నెక్స్ట్ పొజిషన్ లో ఫస్ట్ వాల్యూ వచ్చింది, ఆ నెక్స్ట్ పొజిషన్ లో 20 వచ్చింది, నెక్స్ట్ 30 వచ్చింది. సో అట్లా. ఓకే, సో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ 1 by 1 ఒక ఫర్ లూప్ యూజ్ చేసి, ఇక్కడ అదొక లిస్ట్ కదా. సో ఒక్కొక్క దాంట్లో యూజ్ చేసి మనం test.py వచ్చి 10, 20, 20, 30. ఓకే,
సో ఈ ఎగ్జాంపుల్ మీరు ట్రై చేయొచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్ అంటే ఆర్గ్యుమెంట్స్ మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే ఇస్తాము. అప్పుడు ఆ నంబర్స్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ సమ్ చేస్తాం. 10, 20, 30, 40. ఓకే, ఎంతవరకు సరిపోద్ది. మనకి ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్ కూడా మెటీరియల్లో ఇచ్చాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, ఇట్ ఈస్ ఎండ్ ద సెషన్. Thank you all. Thank you so much. See you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School, Mana School, Mana Bashira. Thank you.